ఎఫ్ఈఓ పాలకవర్గ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు. ఈరోజు మనం ఎఫ్ఈఓలో ఆడిటింగ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలను విశ్లేషించేద్దాం. నేను గమనించిన వరకు ఒక 20 కారణాలను మీ ముందు ఈరోజు ఉంచడం జరుగుతూ ఉంది. అందులో మొదటిది, ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల పుస్తకాలు పెట్టి ఉండకపోవడము, ఒకవేళ పెట్టినా వాటిని వ్రాయకపోవడం. 2, ప్రతి 3 నెలలకు ఒకసారి అంతర్గత ఆడిట్ చేసి నిల్వలు తేల్చకపోవడం. 3, వస్తువుల కొనుగోలు వివరాలు, అమ్మక వివరాలు పూర్తి స్థాయిలో వ్రాయకపోవడం. 4, ఎఫ్ఈఓలో అమ్మే వస్తువులు ఒకే రకమైన ధరలకు అమ్మకపోవడం, సరిగ్గా లెక్కలు వ్రాయకపోవడం. 5, సభ్య రైతులకు ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లింపులు సక్రమంగా వ్రాయకపోవడం. 6, నగదు అమ్మకాలు, వాయిదాలుగా వచ్చిన వసూలను సక్రమంగా నగదు పుస్తకంలో రాయకపోవడం. 7, వసూలన్నింటికీ సక్రమంగా రసీదులు ఇవ్వకపోవడం. 8, తరచుగా సిబ్బంది బదిలీ కావడము, బదిలీ అయిన సిబ్బంది కొత్త వారికి అప్పటి వరకు జరిగిన వివరాలు ఇవ్వకపోవడం, కొత్త సిబ్బంది అప్పటి వరకు జరిగిన వాటిని తెలుసుకున్నటకు ప్రయత్నం చేయకపోవడం. 10, లెక్కలు లేదా రిపోర్టింగ్పై నమ్మకం లేకపోవడం. 11, ఆడిటింగ్ అప్పుడు చూద్దాంలే అని అశ్రద్ధ వహించడం. 12, ఖర్చులకు అన్నింటికీ ఓచర్లు సిద్ధం చేయకపోవడం. 13, వసూలైన నగదును బ్యాంకులను జమ చేయకుండా చెల్లింపులు చేయడం, వాటిని నగదు పుస్తకంలో పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం. 14, ముందస్తు ప్రణాళిక లేకుండా చివరి నిమిషంలో ఆడిట్ చేయాలనుకోవడం. 15, ఆడిటర్కు పూర్తి స్థాయిలో లెక్కలు అందించకపోవడం. 16, ఆడిటర్ రుసుమును సకాలంలో చెల్లించకపోవడము, తక్కువ ఇవ్వడం. 17, బకాయిలలో పాలకవర్గ సభ్యులు ఉండుట, సిబ్బంది వారికి సహకరించుట. 18, కొంతమంది పాలకవర్గ సభ్యులలోనూ సిబ్బందిలోనూ స్వార్థం. 19, జరిగిన లావాదేవీలు జరిగినట్లు చూపడం. 20, చట్టబద్ధమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయుటకు ప్రణాళికలు లేకపోవడం. ఇవండి ముఖ్యంగా నేను గమనించినంత వరకు ఎఫ్ఈఓ ఆడిటింగు ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు. ఇవి కాకుండా మరి ఏదైనా ఉన్నట్లయితే మీరు తెలియజేయవచ్చు. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.